ఏమన్నా అది అంటే ఎన్ని సంవత్సరానికి యా టైంలో వస్తుంది ఇది? సంవత్సరంలో ఒకసారి వస్తుంది. అది యా నెలలో? 3 నెలలు వస్తుంది. 3 నెలలు అంటే మార్చా? ఇంత పెట్టుకుంది ఇది. చూడండి ఇక్కడ చాలా చోట్ల ఇట్లా ఉన్నాయి. ఇక్కడ నాగపాము ఉంది, కొన్ని ఉన్నాయి కదా ఇవి బొమ్మలు, దానికి అర్థాలు అంటే ఎవరెవరికి అవి శాపాలు పెట్టినది? అంటే అక్కడ జలకన్య ఒకటి ఉంది, మళ్ళీ దేవత కూడా ఉంది అక్క. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బులతో ఈ రేకుల షెడ్ నిర్మించినారు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యొక్క విశిష్టతను ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఇక్కడ స్వామి నవ నరసింహ రూపాలలో ఒకరైన ఉగ్ర నరసింహుని రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు. ఈ టెంపుల్కు ఒక గొప్ప చరిత్ర ఉంది. స్వామికి పరమ భక్తుడైన ప్రహ్లాదుడు స్వయంగా ఆయనే ఇక్కడ ప్రతిష్ఠించారని నమ్మకం. అది ఒక్కటే కాదండి, ఇక్కడ స్వామివారికి మనిషిలాగే చెమటలు కూడా పడతాయని అర్చకులు చెబుతున్నారు. అది మనం చూడాలంటే స్వామివారికి అభిషేకం జరిగే సమయంలో మనం ఆ అభిషేకంలో పాల్గొనవలసి ఉంటుంది. అలా అభిషేకం జరిగే సమయంలో ఆ చెమటలు పట్టే దృశ్యాన్ని అర్చకులు చెప్తూ చూపిస్తారట. ఇక్కడ ఈ టెంపుల్ విషయానికి వస్తే హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి వారికి కోపం తగ్గలేదట. ఆయన ఉగ్ర రూపానికి కోపానికి ప్రపంచం అల్లకల్లోలం అవుతుందట. అప్పుడు విష్ణువుకి పరమ భక్తుడైన హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు ఇక్కడే తపస్సు చేసి స్వామిని వేడుకొనగా అతని భక్తికి స్వామి మెచ్చి ఉగ్రరూపం వదిలి లక్ష్మీదేవి సమేతంగా ఇక్కడే స్వయంభు మరిగిన రాతి నుంచి అవతరించారని నమ్మకం ఉంది. ఇదే విగ్రహాన్ని ప్రహ్లాదుడు ఇక్కడే నరసింహస్వామిగా కొలిచారని నమ్మకం. అందుకే ప్రజలంతా ఇక్కడ నరసింహస్వామిని మనసారా ఆరాధిస్తే ఏ కష్టం వచ్చినా మన దరిదాపుల్లోకి రాకుండా చూస్తారని నమ్ముతారు. సాక్షాత్తు నరసింహ స్వరూపమైన ఆ రాయి ఇప్పటికీ కూడా మనకు దేవస్థానంలో కనిపిస్తుంది. కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు పూజించడం తప్పకుండా మర్చిపోకండి. సో ఈ టెంపుల్కి రావడానికి బెస్ట్ టైం చూసుకున్నట్లయితే మే మాసంలో జరిగే నరసింహ జయంతికైనా లేదా మార్చిలో జరిగే తేరు బ్రహ్మోత్సవానికైనా లేదా ఎప్పుడూ జరిగే కళ్యాణోత్సవంకైనా రావడం బెస్ట్ టైం అని చెప్తాను. ఈ సమయంలో జనం చాలా ఎక్కువగా ఉంటారు. సో మనం ముందే ప్రిపేర్ అయ్యి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు ఉంటుంది. తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి క్లోజ్ చేస్తారు. తర్వాత మళ్ళీ సాయంత్రం 4 గంటలకు తెరిచి రాత్రి 8:30 వరకు ఉంటుంది. టైం వచ్చినారా ఈ దేవాలయానికి? లేదన్నా, ఫోర్త్ టైమ్స్ వచ్చాను. ఎట్లుందన్న ఎక్స్పీరియన్స్ ఈ గుడిలో? అన్నా బాగుంటుందన్న. బయట ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, మైండ్ రిలాక్స్ కోసము ఇక్కడికి నరసింహస్వామి గుడికి వస్తాము. బాగుంటుందన్న, ఇక్కడంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒక నైట్ స్టే ఉంటే ఇంకా బాగుంటుంది. మామూలు జనాభా అయితే చాలా మంది వస్తూనే ఉంటారన్న. ఏ వారాల్లో ఎక్కువ ఉంటారన్న ఇక్కడ? అన్న సాటర్డే వచ్చి సండే చాలా మంది ఉంటారన్న. అట్లయి కదిరి నరసింహస్వామి అన్న కూడా ఫుల్ పవర్ఫుల్ అన్న. 3వ నెలలో తేరు జరుగుతుంది. మార్చిలో తేరు జరుగుతుంది. అంటే రీసెంట్గా జరిగినది. రథాన్ని లాగేస్తారు. ఆడ ఎంత పెద్దగా ఉన్నది అయ్యా, ఒక ఎంత చాలా మంది కావాలి అది లాగాలంటే. బాగుంటుందన్న, అందరూ రావాలని కోరుకుంటాను. సార్ మీ పేరు? సార్ నా పేరు దేవా అండి.
మీరు బర్త్డే గిఫ్ట్ షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేసినారు కదా? అవునండి. బాగుంది షార్ట్ ఫిల్మ్ అది. అవునండి, తప్పకుండా చూడండి. యూనిక్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్లో బర్త్డే గిఫ్ట్ అని షార్ట్ ఫిల్మ్లో హీరో చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్. అరే యాదనా గర్భగుడి చూడండి, ఇక్కడ చాలా చోట్ల ఇట్లా ఉన్నాయి. ఇక్కడ నాగపాము ఉంది, అక్కడ వచ్చి ఇది కూడా ఉంది, చూసినాం మనం. నా గర్భగుడి ఏమన్నా గర్భగుడి అక్కడ మనకు తీయడానికి వీలు లేదు కాబట్టి మనం లోపలికి కెమెరా అలో లేదు మనకు, బయట నుంచే చూద్దాం అంతే. ఇదంతా చూడండి ఎట్లుందో. మిస్టర్ శివ గారు, మన అన్నయ్యది ఆడుంది అది, పవన్ కళ్యాణ్ది. అక్కడ ఇక్కడ ఆడ ఉందా మాది? పవన్ కళ్యాణ్ కట్టించినాడు నా. ఏంది అది? కలశం పెట్టేది అది? లోపలికి లేదా? లోపల కెమెరా అలో లేదు, టైమింగ్ లేదు. టైమింగ్ ఉందేమో. నువ్వు క్లోజ్ చేసినారునా? మా బ్యాడ్ లక్ క్లోజ్ చేసినారు. టైమింగ్ ఎంతనా? వాడు టైమింగ్ ఉందిరా అన్న. చూడండి ఇక్కడ టైమింగ్ ఉంది. మేము మధ్యాహ్నం 3 తర్వాత వచ్చినాం కాబట్టి మనకి ఇక్కడ లేదు కాబట్టి మళ్ళీ సాయంత్రం. మొత్తం మీరు బాగుండే అంటే అర్థం చేసుకోవాలంటే అవి జలకన్య ఇది. ఇక్కడ చూడండి జలకన్య ఇది. అంటే ఇది వేయండి బొమ్మలు అన్నీ 2001లో వేయండి అదా కాదు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా ఇవి బొమ్మలు, దానికి అర్థాలు శాపాలు పెట్టి అంటే ఎవరెవరికి అవి శాపాలు పెట్టినది? అంటే అక్కడ జలకన్య ఒకటి ఉంది, మళ్ళీ దేవత కూడా ఉంది అక్క. లేదు చెప్పు, నేను మీకు ఎలా
వీడియో పడుతున్నాను మేము యూట్యూబర్ అక్క మడక్షరా మాదే చెప్పక అభిలోని చేతికి తీస్తాడు 50 పెట్టాలా పరిపూటాలు పడొద్దు పానానికి చోటు ఫ్రెండ్షిప్లు తక్కువ నమ్ము పిఎస్ఏ పడింది దానికన్నా మించి చేస్తాం కూడా లక్ష్మీదేవి నేను రైతు కష్టమే ఉంది బాధే ఉంది సార్ నిజమే చెప్పినానా కరెక్ట్గా నడుస్తావు బో ఇంటెలుపు దేవుడిని నమ్ము గడ్డగేస్తావు మళ్ళీ వస్తాం తీసుకో ఏం పేరు మీద బాలమ్మ అంటే మీ గురించి చెప్పండి ఇంకా ఇక్కడ మొత్తం వీడియో చూసి వస్తారు. నరసింహ స్వామి అంటే గొప్ప దేవుడు. ఈడ కొన్ని కోరికలు జరుగుతాయి. కొన్ని కోరికలు అంటే గెద్ది చెప్పిండేది వెంకటరమణ స్వామి వరము, అర్థమైందా? చెంచులచ్చిమ కాడికి గెద్ది వేసుకొని పోయిండేది గెద్ది చెప్పేకి. ఆయన మాకు వరం ఇచ్చిండేది ఎరికల సానికి. ఆ వరమే ఇప్పుడు కూడా మేము గెద్ది చెప్తా ఉండేది. మేము చెప్పిండే దానిలలో 10 మాటలు చెప్పిన 5 మాటలు గ్యారెంటీగా జరుగుతాయి. గొప్ప దేవుడు, సత్యమాన దేవుడు, గొప్ప దేవుడు నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి. గుడికి వచ్చిన వాళ్ళు ఎక్కడ దేశమైనా కానీ ప్రేమస్తాడు. చిన్నమ్మ తల్లి ప్రేమస్సు, ఆయన చెల్లెలు చిన్నమ్మ తల్లి. వీళ్ళంతా చేసినది ఇక్కడంతా ఉండేది కూడా వాళ్ళ అత్తోళ్ళు, వాళ్ళ మర్తులు, వాళ్ళ మామగారు వాళ్ళని బొమ్మలు చేసి పెట్టేసినది పాపాలు చేసినందుకు. దానిపైన తొక్కల మనసులు అని కదిరి కోయిలకు వస్తా ఉంటే చెల్లెళ్ళు పిలుచుకొని అందరినీ బొమ్మలు చేసేసినది నరసింహస్వామి. అది గొప్పతనమే, మంచి గొప్పది. అనుకున్న పనులు గ్యారెంటీగా జరుగుతాయి.